ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మరొకరిని ప్రేమించాడు, ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేయకుండా వేధించాడు. భార్యాభర్తల మధ్య పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని భార్యపై కక్షగట్టిన భర్త చివరకు ఆమెను కిరాతకంగా చంపేశాడు. సూర్యాపేటలో పట్టపగలు జరిగింది దారుణ హత్య. ప్రేమించిన వాడే కాలయ్యముడే ఓ అమ్మాయి ప్రాణం తీశాడు. పట్టపగలు నడిరోడ్డుపై భార్య గొంతు కోసి చంపేశాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అందరూ చూస్తుండగా జరిగిన ఈ దారుణ హత్య కలకలం రేపింది. రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో అద్దెకు ఉంటున్న ఎస్కే సబీనా భర్త చేతిలో హత్యకు గురైంది. సూర్యాపేటలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న ధారావత్ శ్రీనివాస్ సబీనాను ప్రేమించి 8 నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. వస్త్ర దుకాణంలో పనిచేస్తూ జీవనం గడుపుతోంది సబీనా. ఆమెను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ కాపురం చేయకుండా వేధిస్తున్నాడు. దీంతో వీరి మధ్య తగాదాలు పెరిగాయి. ఈ విషయంపై 3 రోజుల క్రితం సూర్యాపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసింది సబీనా. ఈ కేసులో భర్త శ్రీనివాస్ ని పోలీసులు పిలిచి తీవ్రంగా మందలించారు. తనపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకున్న శ్రీనివాస్ ఆమెను బెదిరించాడు. భర్త బెదిరింపులతో భయపడ్డ సబీనా ప్రస్తుతం ఉన్న అద్దె ఇంటిని ఖాళీ చేయాలనుకుంది. తను డ్యూటీ చేస్తున్న షాప్ దగ్గరే మరో ఇంటిని అద్దెకు తీసుకుంది. ఉదయం ఇల్లు ఖాళీ చేసి సామానుతో ఆటోలో వెళ్తుండగా భర్త అడ్డుకున్నాడు. ఇద్దరి స్నేహితులతో కలిసి వచ్చిన శ్రీనివాస్ కత్తితో భార్యపై దాడి చేసి గొంతు కోసి చంపేశాడు. సరే పోయిండు పోయింది. మళ్ళీ నేను మూల తిరిగినాడు, వాడు ఏడ మూలకు దాచుకున్నాడు. ఈ ఆటో తిరుగుతున్న పిన్ని అన్నది. సరే అన్న నేను కూడా నడుచుకుంటా రోడ్డు ఎక్కినారా రారా అన్న. పొడిచిండు, గుంజి కింద వేసిండ. చిన్నమ్మ నాకు పొడిచిండు, చిన్న మంటనుంది. ఫోన్ కింద పడి అబ్బాయి లేపి నాకు చెప్పిండు, ఇక పొడిచిపోయిండు అని. కిరాయి ఉంది వస్తావని చెప్పింది. అయితే మెడ్రో హాస్పిటల్ కాడికి తీసుకుపోవాలి సింహాలని అని. అయితే 200 ఇవ్వమ్మా నేను తీసుకుని పోతాను. సరే ఫస్ట్ పోయి నేను తీసుకొని ఇటు దాకా వచ్చిన. ఇటు దాకా వచ్చేసరికి నుంచి ఆటోలో వేసుకుని వాళ్ళు 3 వచ్చిరు. వాళ్ళు ఎవరు నాకు తెలియదు. అమ్మాయి చేపెట్టి తీసుకుపోయాడు. వాడు తీసుకుపోయేసరికి పొడిచినే ఉన్నాయి. అని ఎవరో నాకు తెలియదు. వాళ్ళు పొడిసరికి నా భయం వచ్చి నేను సందు నుంచి ఊరికిపోయాను. నడి రోడ్డుపై మర్డర్ గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. భార్యను చంపి పరారైన కిరాతకుడి కోసం గాలిస్తున్నారు. శ్రీనివాస్ పాత నేరస్తుడిగా పోలీసుల రికార్డులో ఉన్నట్లు సమాచారం. పట్టపగలే మహిళను చంపిన కిరాతకుడిని వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ స్థానికులు ధర్నా చేశారు.